మైకేల్ జాక్సన్ బయోపిక్, అది కూడా టాలీవుడ్లో. వినటానికే క్రేజీగా ఉందా? సందీప్ వంగ డైరెక్ట్ చేయబోతున్నాడు అన్నది మరింత క్రేజీ న్యూస్. టాలీవుడ్లో మైకేల్ని మరిపించగల హీరో ఎవరు? మీకు అప్పుడే క్లారిటీ వచ్చేసిందా? మరి ఈ మూవీ అప్డేట్స్ ఏంటో చూసేయండి. రేంజ్ ఓ రేంజ్లో మారిపోయింది. బాహుబలి నుంచి టర్న్ అయిన పరిస్థితికి RRR జోరందించింది. పుష్ప సహా లేటెస్ట్ కల్కి 2898 అంతకు మించి అనిపించేలా చేశాయి. ఈ ఏడాది సెకండ్ హాఫ్లో ఇంకా పెద్ద జాతరే ఉంది. ఇలాంటి టైంలో ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మైకేల్ జాక్సన్ బయోపిక్ తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ. సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అగ్రెసివ్ డైరెక్టర్, చేసింది 3 సినిమాలు, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్. అయితేనేం బాక్సాఫీస్ని గట్టిగానే బ్లాస్ట్ చేశాడు. ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ మూవీ తీసే పనిలో ఉన్నాడు. రెబల్ స్టార్ కట్అవుట్కు సందీప్ వంగ టేకింగ్కి ఎలాంటి అవుట్పుట్ వస్తుందో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. పైగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని తెలియటంతో ఫ్యాన్స్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇదే క్రేజీ ప్రాజెక్ట్ అంటే అంతకు మించి అనిపించే న్యూస్ చక్కర్లు కొడుతోంది. ప్రభాస్తో స్పిరిట్ మూవీ తర్వాత సందీప్ వంగ టాలీవుడ్లో ఓ ప్రయోగం చేయబోతున్నారట. వరల్డ్ పాప్ స్టార్ దివంగత మైకేల్ జాక్సన్ బయోపిక్ ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఈ ప్రాజెక్ట్ చేయాలి అనుకోవటం పెద్ద సాహసం అనే చెప్పాలి. మరి ఆ క్యారెక్టర్ కి సరిపడా హీరో ఎవరా అని ఆలోచిస్తే అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. అయితే జాక్సన్ బయోపిక్ అంటే స్టోరీ రాసుకునేందుకు చాలా టైం పట్టేస్తుంది. అందుకే మైకేల్ జీవితంలో కొన్ని కీలక ఘట్టాలను ఆదర్శంగా తీసుకొని మూవీ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారట. అంటే పూర్తి స్థాయిలో బయోపిక్లా కాకుండా ఆ స్పిరిట్ తీసుకునే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి స్టోరీ బన్నీ నుంచి విజయ్ దేవరకొండకి వెళ్ళింది. అందుకే త్వరలో ఈ కాంబోలో మూవీ ఉండబోతోంది అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన మైకేల్ జాక్సన్ బయోపిక్ దాదాపు ఫిక్స్ అయినట్టే. ఇక అల్లు అర్జున్ పుష్ప 2తో రికార్డ్స్ బ్రేక్ చేయాలి అనే పట్టుదలతో ఉన్నాడు. కలెక్షన్లు 1000 కోట్లు దాటాలి, ఆస్కార్కు వెళ్ళాలి అనే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. అయితే ఆగస్టులో ఈ మూవీ వచ్చేస్తుంది అనుకుంటే డిసెంబర్కి వాయిదా పడింది. మరోవైపు సందీప్ వంగ కూడా స్పిరిట్తో బిజీగా ఉన్నారు. ఇద్దరు ఈ హడావిడి నుంచి బయటపడిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిటింగ్ అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.